వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఓట్ల కోసం వచ్చే నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్న గట్కేసర్ మహిళలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 17 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ స్థానికుల పాలిట శాపంగా మారింది. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన స్థానిక మహిళలు ఆదివారం నేరుగా రణరంగంలోకి దిగి భారీ ర్యాలీ నిర్వహించారు. 3 నెలల్లో బ్రిడ్జి పూర్తి కాకపోతే వంట వార్పుతో రోడ్డుపైనే బైఠాయిస్తామని హెచ్చరించారు. గత 17 ఏళ్లుగా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నిర్మాణం అటకెక్కిందని, ఎంపీలు ఎమ్మెల్యేలు మారిన బ్రిడ్జి తలరాత మాత్రం మారలేదని, ఫలితంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఈసారి బుద్ధి చెబుతామని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడికి ఒక అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరు కలిసి ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఫస్ట్గా ఏంటంటే ఇది 16-17 సంవత్సరాల నుంచి సాగుతున్న పోరాటం. ఇది కాంట్రాక్టర్ల ముడి వైఖరితో, కొంతమంది రాజకీయ నాయకులతో ఇక్కడ బ్రిడ్జ్ కాలేకపోతుంది. 16-17 సంవత్సరాలుగా ఇది మేము బాధపడుతున్నాము. 18 నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేసిన కాంట్రాక్టరు ఇవాళ 36 నెలలైనా కూడా ఇది బ్రిడ్జిని పూర్తి చేయలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూడపోతే బాలాజీ నగర్, భోగారం, కొండాపూర్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యమో మీరే తెలుసుకోవాలి. ఎవరైతే బ్రిడ్జిని కాకుండా ఆపుతున్నారో అది వాళ్ళకే తెలుసు. సో మాకు ఇవాళ కావాల్సింది ఏంటంటే ఆ బ్రిడ్జి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కొంచెం మాకు ప్రభుత్వము అది తెలిపే విధంగా చేయాలి. సో మాకు వీ వాంట్ జస్టిస్. ఇవాళ ఇంతమంది ప్రజలు వచ్చినారు. ఈ ప్రజలు మేము డబ్బులు ఇస్తే రాలేదండి, వీళ్ళ సొంత బాధ ఇది. వాళ్ళ కుటుంబంలో ఎవ్రీ డే పొద్దున పడుతున్న నరకయాతన ఏంటంటే మేము చుట్టూ 2 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది. చుట్టూ తిరగడానికి, ఇంటికి వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ అయితే మా పిల్లల్ని మేము ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి పంపించాలి, స్కూళ్ళకి ఎప్పుడు చేరుకుంటారు? ఇవన్నీ మా బాధలండి. మా బాధలు కాబట్టే మేము ఇంతమంది వచ్చినాం. మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఇది అంతా కొంతమంది కుట్ర వల్ల ఇది జరుగుతున్నది. సో మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మా స్వచ్ఛందంగా ఇది మా ఇంటి సమస్యగా భావించి మేమందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాకు మీ హామీలు వద్దు, మాకు పని కావాలి. పట్టించుకోవట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. కేఎల్ఆర్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి మన మల్లారెడ్డి మంత్రి ఉన్నప్పటి నుంచి ఈటెల రాజేందర్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులు ప్రతి ఒక్క లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు మాత్రం ఏది పట్టించుకోవట్లేదు. నిమ్మకు నీరు వచ్చినట్టు ఉంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా మంది యాక్సిడెంట్, చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం కాకపోవడము. చుట్టూ 7 కిలోమీటర్లు అండి. కీసర, అక్కడ చీరాల నుంచి కీసర, చిన్న చిన్న విలేజ్లు, కరీంగూడ, రాంపల్లి, ఇవన్నీ ఇట్లా రావాల్సి వస్తుంది. చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ఎక్స్పోర్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ రావాలంటే కూడా ప్రాణాలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. వాళ్ళకు గర్భిణీలకు డెలివరీ కావాలన్నా కూడా చుట్టూ 7 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. ఎంత ప్రాణాలు పోతున్నాయో మాకు తెలుసు. పిల్లలకి స్కూల్ పంపించాలన్న మార్నింగ్ 7కి వాళ్ళకి 5కి లేపండి, 7 వరకు అలా స్కూల్ పంపించాలి. చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మేము కళ్ళతోటి ఎదురు చూడవలసి వస్తుంది. అసలు ఎంత చెప్పినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. మీకు ఇంటింటికి తిరిగి మహిళల మందరము మేమే నిర్ణయించుకున్నాము ఏందనుకుంటున్నాం అంటే కాంట్రాక్ట్ అసలు కాదు. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి.
అంబులెన్స్ టైంకి రావట్లేదు, ఒక బస్సు నిర్మాణం లేదు, ఒకటి ఏది లేదండి. మాకు ఆటో నిండేదాకా ఆటో వాళ్ళు కూడా ఒక్కరు కూడా రారు మా దగ్గరికి. రాజకీయ నాయకులు మల్లారెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు చేసిరండి. మల్లారెడ్డి గారు అసలు వాళ్ళ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ కడుపులు వాళ్ళే చూసుకుంటారు, కానీ ప్రతి ఒక్క ప్రాణం అని వాళ్ళు అనుకోవట్లేదు. ఏ రాజకీయ నాయకులైనా నిమ్మకి నీరు వచ్చినట్టే ఉండదండి. మేము చెప్తున్నాం, మేము ఏసీపీ దగ్గరికి వెళ్ళాము. ఏసీపీ సార్ మాకు 12వ తారీఖు ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళాము. ఏసీపీ సార్ ఆఫీసర్లను మన ఎస్సీ సార్ వాళ్ళని అందరూ కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడిపిస్తున్నారు. మాట్లాడకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి వస్తుంది. ఏసీపీ సార్ మాకు చాలా కోఆపరేట్ చేశారు. మాకు మహిళలకు అందరూ కూడా మాకు ధర్నా చేయమని చాలా సహకరించారు. వారికి కృతజ్ఞత చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది రాజకీయ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే మనకున్న ఎమ్మెల్యే గారికి, మరి ఇంకొకరికి మన ఈటల రాజేందర్ ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్పులు తీసుకుని కొట్టుకోవాలి మహిళల మందరం. ఎందుకంటే మా ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, ఏసీ రూమ్లలో కూర్చుంటారు, ఏసీ కార్లలో పోతున్నారు, వాళ్ళు ఏరోప్లేన్లలో హెలికాప్టర్లలో పోతున్నారు. కానీ ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోతుంది, ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, గరీబ్ వాళ్ళకి ఎన్ని ప్రాణాలు పోతుంది వాళ్ళకి ఏం తెలుసు అండి. ఎంత చేసినా కూడా ఎవరు ఏ రాజకీయ రోడ్లకు ఎప్పుడు వస్తారు, మాకు మేము ఓట్లు వేస్తాము, మీకు మేము చేసి మళ్ళీ ఒక్కరు కూడా ఏ హామీ నిర్వహించడం ఏం చేయడు. మేము చెప్తున్నాం కదా, ఓట్లు కూడా ప్రతి ఒక్క పైసలు ఇస్తే ప్రతి ఒక్కరికి తీసుకుంటారు. ఎవరికి వేస్తుండో ఓట్లు ఎవరికి తెలియదు. కానీ ఈసారి మాత్రం ఎవరు పైసలు ఇచ్చిన ఎవరు తీసుకుంటండి. మనకు పనులు కావాలి, అన్ని పథకాలు కావాలి. మాకు పథకాలు కూడా వద్దు, ఫ్రీ పథకాలు వద్దు, ఏమొద్దు. పిల్లలకే కానీ గరీబులకి కానీ అవి సహాయం చేయమని చెప్పాలి. ఏదైనా ఇది మాత్రం పిచ్చి మాత్రం తొందర కాంట్రాక్ట్ కూడా ఇది కూడా ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ అక్కడ మన ఫ్లైఓవర్ అక్కడ రింగ్ రోడ్ దగ్గర చేస్తున్నారు. అక్కడ 300 మందిని పెట్టి అక్కడ పని వాళ్ళని పెడుతున్నారు. ఇక్కడ అన్ని కాంట్రాక్ట్ మిషన్ అన్ని తీసుకెళ్లారు. ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు చేయమని స్వచ్ఛందంగా పాల్గొన్నాం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. 30 సంవత్సరాలలో 18 సంవత్సరాలు రైల్వే బ్రిడ్జ్ కోసం నిర్మించండి అని పోరాడిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత పనులు పూర్తి కావాలి. ఎలా ఉంది అని అంటే దాహం వేసినప్పుడల్లా బావిలు తోడుకున్నట్టుగా ఉంది. 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఏం పోరాటం చేస్తామండి. లాస్ట్ ఇయరే కదా రిలే నిరాహార దీక్షలు చేశాం. అప్పుడు అందరు మంత్రులు వచ్చారు, ఇప్పుడే ప్రారంభిస్తున్నాం, ఇక 6 నెలల్లో మీ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు బావిని తవ్వుకోవాలి, నీళ్లు తాగాలి. అంటే ఎవరికి బాధ అయితే వాళ్లే ముందుకు రావాలి. ఈ మహిళలు ఎందుకు పోరాడుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా రాదా సమాజానికి? వాళ్ళు వస్తారు పండుగలకు పబ్బాలకు రావడం ఎందుకండి? వినాయక చవితులకు వస్తారు, రంజాన్ అంటే వస్తారు, నలుగురిలో భోజనం చేసిపోతే నిజమైనటువంటి కష్టపడి నిజంగా నిజాయితీగా గెలిచినటువంటి ఒక మంత్రి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని మా సమస్యగా అని భావించి వాళ్ళకి ఏమైనా నిజమైన సమస్యలు ఏమైనా ఉన్నాయి నిజాయితీగా పోరాడి వాళ్ళకు పనులు చేయాలి. కానీ దాదాపు ఇప్పటికి 3 ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వానికి కూడా ప్రజల గట్కేశ్వర ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదా? తర్వాత ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక ర్యాపిడో బుక్ చేస్తే రాదు, ఓలా బుక్ చేస్తే రాదు, అంబులెన్స్లు త్వరగా రావు. మూల మలుపులు అంటే ప్రతి మూల మలుపు యాక్సిడెంట్ జోన్గా మారిపోయాయి. దీనికి సమస్య ఎవరు? ప్రతి ఇంటి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ బాధితులే. ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేది ఎవరు? ఏ మంత్రి కూడా వచ్చి ఒక్కరికైనా ఇక్కడ ఇన్ని రోజుల నుంచి బ్రిడ్జ్ సమస్య ఇన్ని రోజులుగా ఉన్నది, ఇన్ని దీక్షలు చేస్తున్నాం, వచ్చారు, పరికలిస్తారు, నిమ్మరసం ఇస్తారు, పోయారు. మరి నిమ్మరసం ఇచ్చిపోతే అయిపోయిందా? కాంట్రాక్టర్ ఏంటి? ఇక్కడున్న కాంట్రాక్టర్ అక్కడ అన్నప్పుడు మరి అదే కాంట్రాక్టర్ ఇక్కడ 300 మందిని పెట్టి పని ఎందుకు చేస్తున్నాడు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అతని యొక్క సమస్య ఏంటి అసలు? ఆ సమస్యను పరిష్కరించాలి కదా. మంత్రులతో సమస్యనా, ప్రజలతో సమస్యనా? అతని యొక్క సమస్యను ఏంటో వివరించకుండా పనులు ఆపేస్తే ప్రజల యొక్క బాగోగులు చూసేవాళ్ళు ఎవరు? రైల్వే గేట్ దాటి రావాలంటే పాదచారులు బండ్ల మీద వచ్చే వాళ్ళంటే మాధవరెడ్డి బ్రిడ్జి నుంచి 5 కిలోమీటర్లు తిరిగి వస్తున్నారు. మరి పాదచారులు అయితే అక్కడి నుంచి రావాలంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళు బ్రిడ్జ్ తిరిగి రాలేరు కదా. పాపం పట్టాల నుంచి నడుచుకుంటూ వస్తారు. డైలీ 250-300 ట్రైన్లు బయలుదేరుతున్నాయి. ఆ సిగ్నల్ ఎక్కడో దూరంగా ఉంటుంది. వచ్చే వాళ్ళకు సిగ్నల్ కనిపిస్తుందండి. ఎంతమంది బలవుతున్నారు రైలు పట్టాల మీద. అది బాధగా పట్టించుకోవడానికి ఎవరు ముందుకు రారా? రైల్వే వాళ్ళు పట్టించుకోరు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు పట్టించుకోరు. అసలు ఎందుకండి? నెక్స్ట్ టైం మేము ఎవ్వరము ఎలక్షన్లనే ఇక్కడ గట్కేసారి ప్రజలము ఎలక్షన్లనే బహిష్కరిస్తాం. మా సమస్యలను కనుక కరెక్ట్
నీతిగా నిజాయితీగా పరిష్కరిస్తేనే ఎలక్షన్స్ పెట్టాలి ఇక్కడ. ఓట్లు ఎవరు ఓట్లు వెయ్యము. నెక్స్ట్ మహిళల ఓట్లు అయితే అసలే పడము. అది ఎవరైనా మహిళలు తలుచుకుంటే నారీ శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుంది అనేది మేము నిరూపిస్తాం. ఇక్కడ కనుక ఈ రోజు వివేకానంద యూత్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఓన్లీ గట్కేసర్ గ్రామం వరకే ర్యాలీ తీసాం. ఇప్పుడు కనుక కాంట్రాక్టర్ ముందుకు వచ్చి తన సమస్య ఏంటో చెప్పి మేము పనులు ముందుకు చేస్తాము అని తను హామీ ఇస్తేనేమో పర్లేదు, మేము కొన్ని రోజులు గడిపిస్తాం దానికి. అది కూడా చేయదు అంటే అక్కడ పనులు ఆపేస్తాం. అక్కడ పనులు ఆపేసి ఓఆర్ఆర్